రీసెంట్ గా పెద్ద హిట్ ఇచ్చావు నువ్వు. యా అంటే హిట్ అంటే ఒక తొలి అడుగు టువర్డ్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్ దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు కదా. అనొచ్చు. ప్రతి క్షణం నా మనసున మెదిలెను ఒక మాట, ప్రతి క్షణం నా మనసున మెదిలెను ఒక మాట. బాబు ఫియర్ సాంగ్ పాడాడు అక్కడ. అంటే అనిరుద్ గారికి ఆల్మోస్ట్ గ్రూప్ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని. రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరో అని ఒక సినిమా వచ్చింది, మా నాన్న సూపర్ సుధీర్ బాబు గారిది. అందులో ఆనందాలు అబ్బా ఆటంకాలు. అండ్ అఖిల్ ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో ఇంకా ఫర్దర్ గా అంటే కొన్ని సాంగ్స్ రిలీజ్ కున్నాయి, కొన్ని మూవీస్ లో పాడి. మీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయానేలే జానకి నువ్వే. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు సూపర్ సింగర్ నుంచి చాలా సూపర్ గా రికగ్నైజ్ అయిన అఖిల్ చంద్ర ఉన్నారు. హాయ్ అఖిల్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు అఖిల్? ఆల్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ వెరీ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు పల్లవి మీడియా. థ్యాంక్ యూ. అఖిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి నేను, ఎందుకంటే రీసెంట్ గా పెద్ద హిట్ ఇచ్చావు నువ్వు. యా అంటే హిట్ అంటే ఒక తొలి అడుగు టువర్డ్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్. దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు కదా. అనొచ్చు కదా. అంటే నా కెరియర్ లో నేను చేసుకున్న ఎక్స్పెరిమెంట్ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అఖిల్, బేసిక్ గా ఒక సింగర్ గా యువర్ లీడింగ్ వన్, కానీ ఏంటి మళ్ళీ సడన్ గా ఇండివిజువల్ సాంగ్, ఇండిపెండెంట్ సాంగ్ అనేది ఏంటి మళ్ళీ సడన్ గా? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్క, దేర్ ఆర్ మెనీ సాంగ్స్. నేను చాలా సాంగ్స్ కి నేను కోరస్ పాడడం జరిగింది, మెయిన్ సాంగ్స్ కూడా పాడడం జరిగింది. కానీ ఇప్పటిదాకా దెర్ ఇస్ నో వన్ సచ్ ఐడెంటిటీ ఫర్ అఖిల్ చంద్ర. ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యూజిక్. సో షోస్ పరంగా సూపర్ సింగర్, షోస్ పరంగా సూపర్ సింగర్ సెమీఫైనలిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ మ్యూజిక్ పరంగా ఓకే, ఇప్పుడు గండరబాయ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి రికగ్నైజ్ చేస్తారు. కానీ దెర్ ఇస్ నో, ఐ ఫెల్ట్ దట్ దేర్ వాస్ నో పర్టికులర్ ఐడెంటిటీ. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ ఐడెంటిటీ. సో అది ఎలా అంటే మోర్ ఆఫ్ ఏదో నేను చేసేయాలి, పీకేయాలి, పొడిచేయాలి అనడం కన్నా ఇట్ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్, ఎక్స్ప్లోరింగ్ మై మ్యూజికాలిటీ అనమాట. సో అందుకు ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే నేను ఏదైనా ఒక కంపోజ్ చేస్తే నా స్కిల్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా మేనేజ్ చేయగలుగుతాను, ఎవరితో పాడిస్తాను, ఇవన్నీ ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఇక్కడే మేము చాలా ఎక్సైట్ అయిన థింగ్ ఏంటి అంటే, నువ్వు సాంగ్ చేయడం వరకు చాలా బాగుంది, కాకపోతే ఈ సాంగ్ ని శ్వేతా మోహన్ గారు పాడారు అనేసరికి అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే శ్వేతా మోహన్ గారు అంటే అక్కడ ఉంటారు, అసలు ఏం చెప్తాం ఆవిడ గురించి, ఏం చెప్పినా చాలా తక్కువ. ఆవిడ పాడిన సాంగ్స్ అన్ని కూడా లైక్ మాస్టారు, ప్రియమిథునం, అసలు ఎంత వండర్ఫుల్ సాంగ్స్. ఏమన్నావో ఏం విన్నావో, అసలు అసలు ఏం చెప్తాం ఆమె సాంగ్స్ గురించి. అంటే షీ ఇస్ ట్రెండింగ్ ఎవ్రీవేర్. ట్రెండింగ్, yes, ఎన్నో ఏళ్ల నుంచి ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్ అని కూడా అనొచ్చు ఆవిడ్ని. సో అలాంటి అంత పెద్ద వాయిస్ అనేది నీకు రావడం అనేది నిజంగా యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అఖిల్. ఐఎమ్ మోర్ దెన్ బ్లెస్డ్, మోర్ దెన్ ఫార్చునేట్. ఎందుకంటే నేను శ్వేతా మోహన్ గారికి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఫ్రమ్ అ బిగ్ ఫ్యాన్ అక్కడి నుంచి సూపర్ సింగర్ ఫస్ట్ డే ఆఫ్ ఆడిషన్స్ రోజు ఆవిడతో పాడడం జరిగింది ప్రియమిథునం. సో ఆ ప్రియమిథునం ఇప్పుడు 3.5 మిలియన్ లో ఉంది మన ఇన్స్టాగ్రామ్ లో. సో ఇప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు 3.5 మిలియన్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ప్రియమిథునం సాంగ్ అసలు నీకు అంత వండర్ఫుల్ సాంగ్ రావడం ఎంత పెద్ద విషయం కదా. యా అంటే ఒరిజినల్ సాంగ్ కార్తిక్ గారు, శ్వేతా మోహన్ గారు పాడిన సూపర్ సింగర్ లో పాడాక ఆవిడతో పాడడం ఇంకా స్పెషల్ గా ఉండింది. అది సూపర్ సింగర్స్ చూసిన వాళ్ళందరికీ కూడా అఖిల్ బాగా తెలుసు. ఎందుకంటే సూపర్ సింగర్స్ తోనే అఖిల్ అంతకు ముందు మంచి సాంగ్స్ ఇచ్చిన ఫేమస్ అయింది అయితే సూపర్ సింగర్స్ తోటే 100%. సో అందులో శ్వేతా మోహన్ గారితో ఎవ్రీ టైం ఒక సాంగ్ అనేది మీరు ఏదో ఒకటి షేర్ చేసుకోవడం, ఎస్పెషల్లీ నీ థింక్ వచ్చేసరికి ప్రియమిథునం అనే సాంగ్ మీ ఇద్దరు కలిపి చేయడం అనేది నిజంగా అది వండర్ఫుల్. అవును. సో అది ఎలా అంటే ఆడిషన్స్ కి వెళ్ళిన ఒక కంటెస్టెంట్ గా వెళ్ళాను, నన్ను షోలో తీసుకుంటారా లేదో అనే ఒక డౌట్ తో వెళ్ళాను. అనుకోకుండా అలా ఆవిడ నేను రిక్వెస్ట్ చేసుకోవడము, ఆవిడ వెంటనే వచ్చి పాడడము. సో దాని తర్వాత కూడా చాలా కనెక్ట్ అయ్యారు. అంటే ప్రతి సాంగ్ కి ఏదో ఒక స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. నాకే కాదు,
ప్రతి కంటెస్టెంట్ కి నొప్పించకుండా మాట్లాడే ఒక అద్భుతమైన వ్యక్తి శ్వేతామోహన్ గారు. సో అక్కడి నుంచి మళ్ళీ సెమీఫైనల్స్ రోజు నేను ఎలిమినేట్ అయిన రోజు చాలా బాధపడ్డారు, నన్ను బూస్ట్ చేశారు. సో అలాగా మళ్ళీ తర్వాత ఆఫ్టర్ సూపర్ సింగర్ కూడా కొన్ని చోట్ల చెన్నైలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి, ఇళయరాజా గారి కాన్సర్ట్ అప్పుడు కావచ్చు, చెన్నైలో వేరే ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ్ని కలిశాను. సుజాత మోహన్ గారితో కూడా కల్పించారు. సో సుజాత గారు అండ్ శ్వేత మోహన్ గారు ఇద్దరు చాలా బాగా మాట్లాడారు నాతో. అంటే సుజాత మోహన్ మ్యామ్ వాజ్ లైక్, అంటే శ్వేత చాలా విషయాలు చెప్తూ ఉండింది నీ గురించి, సో నిన్ను కలవడం నాకు ఆనందంగా ఉంది అన్నట్టు మాట్లాడారు. ఎంతమంది సింగర్స్ ఇలాంటి వాళ్ళు ఆవిడకి తెలిసి ఉంటారు, అండ్ ఈవెన్ సీనియర్స్ కూడా. అయినా కానీ ఆవిడకున్న బిజినెస్ స్కెడ్యూల్లో ఆవిడ గుర్తుపెట్టుకొని నీ గురించి మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. సో అక్కడి నుంచి మ్యామ్ ఎప్పుడు మేక్ యువర్ ఓన్ ఐడెంటిటీ అఖిల్, నీకు నువ్వు ఏదన్నా చెయ్యి, ఆర్ ఎలాగ నీ వాయిస్ ని నువ్వు డెవలప్ చేసుకుంటావో అలా చేసుకో. అంటే ఏదో ఒకటి మ్యూజిక్ లో మనం చేస్తూ ఉండాలి క్రియేటివ్ గా అని చెప్తూ ఉండేవాళ్ళు. శ్వేతామోహన్ గారితో పాటు విజయప్రకాష్ గారు కూడా. నాకు విజయప్రకాష్ గారిని రీసెంట్ గా నేను ఒక 1 year బ్యాక్ కలిసినప్పుడు ఆయన అన్నారు, అఖిల్ చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా వెళ్తుంది కెరియర్, కాకపోతే మేక్ యువర్ ఓన్ బ్రాండ్ మ్యాన్ అని చెప్పారు. ఓన్ ఐడెంటిటీ. సో వాళ్ళిద్దరు అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్, పివిఎన్ఎస్ రోహిత్ అని సింగర్ ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ కాటుక కళ్ళకెట్టినవి అని ఒక సాంగ్ సాహితీ చాగంటి అక్క అండ్ రోహిత్ అన్న వాళ్ళు పాడారు. సో ఇలాంటి ఎంతో మంది ఇన్స్పిరేషన్ తో నాకెందుకు అలాగొక డ్రైవ్ వచ్చింది. సో ఇది నేను ఎందుకు ఇంత చెప్పాను ఇన్ ద సెన్స్, శ్వేతా మోహన్ గారి ఒక ఫ్యాన్, ఒక దూరం నుంచి నేను చూడడం నుంచి నా పాట చెన్నైలో ఒక స్టూడియోలో నేను కంపోజ్ చేసి నేను ఆవిడకి నేర్పిస్తుంటే ఆవిడ చిన్న పిల్లల్లాగా నేర్చుకుని దాన్ని నీట్గా ఒక 2.5 hours పాడి అంత ప్రాణం పోసారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా? 100%. అది నేను కూడా చాలా అగ్రీ చేస్తా. దీనికి లిరిక్స్ ఎవరు? దీనికి లిరిక్స్ రాసింది యశ్వంత్ ఆలూరు గారు. సో హీఈస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. ఐ థింక్ యశ్వంత్ గారు ఈజ్ అసోసియేటెడ్ విత్ సిరివెన్నెల గారు. అంటే లైక్ కొన్ని సందర్భాల్లో కొంచెం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడము అనేది నాకు తెలిసిన విషయము. సో అలాగా నేను లైక్ నా సాంగ్ పేరు ప్రతిక్షణం అనమాట. సో ఈ సాంగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ బిట్వీన్ 2 lovers. ఎలాగంటే దే ఆర్ నాట్ లవర్స్, వాళ్ళు లవర్స్ కాదు. ఇంకా అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం చాలా. ఆ అబ్బాయికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మాయి ఏమో నువ్వు ఎప్పుడు చెప్తావో అని నేను వెయిట్ చేస్తున్నా, నాకు నువ్వు ఎంత ఇష్టమో అని అమ్మాయి పర్స్పెక్టివ్. సో ఇలా ఒక కాన్వర్సేషన్ అనమాట. సో యశ్వంత్ గారికి నేను ఇట్లా ఉంది అండి అని చెప్తే ఆయన పాజిటివ్ గా రాస్తాను అని చెప్పారు. ప్రతిక్షణం అనేది నా ఓన్ టైటిల్ అనమాట. సాంగ్ నేను అది విన్నప్పుడు ఫస్ట్ వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయింది కదా సాంగ్. 15th రోజు రిలీజ్ అయింది. వాలంటైన్స్ డే అంటే ఒక 1 day బిఫోర్ నేను విన్నాను ఆ సాంగ్ నీ దగ్గర నుంచి. బట్ అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో సాంగ్. అంటే ఒక అంటే ఇద్దరు లవర్స్ వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ బయటకు చెప్పుకోలేనప్పుడు ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తే చాలు చేయొచ్చు. కరెక్ట్, అవును కరెక్ట్. ఎందుకంటే Feb 14th కూడా అదే కదా, వాలంటైన్స్ డే అంటే ప్రపోజ్ చేస్తారు, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో, ఆ అబ్బాయి ఒప్పుకుంటాడో లేదో అనే ఒక సందేహంలోనే ఉంటారు కదా. అలా అనుకున్న ఒక కాన్సెప్ట్ లాగా. ప్రతి క్షణం నా మనసున మెదిలెను ఒక మాట, ప్రతి క్షణం నన్ను తరిమెను వినమని ఆ మాట, పెదవి దాటదే ఎంత వేడిన ప్రాణమాగదే ఎంత ఆపిన తీయని వ్యధేమిటో. నేను మర్చిపోయాను అఖిల్ ఇంటర్వ్యూ అని చెప్పి. నేను వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్తాను ఫస్ట్ నుంచి. లైక్ అంటే నీది ఎలా ఉంటదంటే వాయిస్ నిజంగా చాలా సీనియర్ సింగర్స్ ఉంటారు కదా, చాలా సీనియర్ సింగర్స్ వాళ్ళలా పాడేసేస్తాం. ఈవెన్ అంటే నేనేదో ఇక్కడ కంపేర్ చేయాలని కాదు, ప్రియమిథునం ఒరిజినల్గా కార్తిక్ గారు ఎలా పాడారో వన్స్ నువ్వు సూపర్ సింగర్స్ లో శ్వేతా మోహన్ గారితో ఆ పాట పాడినప్పుడు సేమ్ ఫీలింగ్ నాకు అక్కడ. ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ. కార్తిక్ సార్ ఇస్ అమేజింగ్ అన్నమాట. అమేజింగ్. ఆయన్ని చూసే చాలా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఇవాళ ఇలా. బట్ రియల్లీ ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ యాక్చువల్ గా ఫస్ట్ రికగ్నైజేషన్ వచ్చింది అయితే స్కందాతోనేనా? ఫస్ట్ అంటే చిన్నప్పుడు బోల్ బై బోల్ అనే ఒక షోలో పాడాను కోటి గారిది. అక్కడి నుంచి ఒక పుష్ వచ్చింది. మీ సూపర్ సింగర్స్ మొత్తం
మొత్తం కేమ్ ఫ్రమ్ బోల్ బేబీ బోల్. ఆల్మోస్ట్ కొంతమంది, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సూపర్ సింగర్స్ అందరితో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా, సో ఎవరిని అడిగినా కానీ అక్క బోల్ బేబీ బోల్ చేసాం కదక్క మేము అని చెప్పేసి అంటే నేను అనుకునేదాన్ని, ఓ వీళ్ళు మొత్తం బోల్ బేబీ బోల్ బ్యాచే అనమాట అని చెప్పేసి. సో అక్కడ పుష్ వచ్చింది, అంటే ఒక ఏదో చేయొచ్చు నేను ఈ ఫీల్డ్ లో, మ్యూజిక్ ఇండస్ట్రీలో అని అనుకున్నా. కరెక్ట్ మీరు అన్నట్టుగా గండరబాయ్ అనే ఒక సాంగ్ థమన్ సార్ కి నేను ఒక డ్యూయట్ పాడాను స్కందాలో, విచ్ ఇస్ ద కన్నడ వర్షన్. కాకపోతే నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. ఐ మీన్ బెంగళూరులో, అటు కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఆర్ మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేసినప్పుడు గండరబాయ్ సాంగ్ వల్ల నాకు కొన్ని పాటలు వచ్చాయి అనమాట. ఓకే. సో మేబీ అదొక అది ఇంకొక పుష్ నాకు నా కెరియర్ లో. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ థమన్ సార్ కి పాడింది, ఫస్ట్ సాంగ్. తర్వాత బ్రో మూవీలో థీమ్ సాంగ్ కి వర్క్ చేసాం, ఒక గ్రూప్ సాంగ్ లాగా కొన్ని 2-3 గ్రూప్ సాంగ్స్ పాడాను సార్ కి. సో యా, అది ఇనిషియల్ ఫస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసావు అన్ని. యా, కదా, అనిరుద్ గారికి హుకుం హిందీలో పాడడం జరిగింది. అనిరుద్ గారితో కూడా వర్క్ చేసావా? నాకు తెలియకుండా ఈ మధ్యలో చాలా జరిగిపోయినాయి అఖిల్. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ వరకు దేవరా ఫియర్ సాంగ్, బాబు ఫియర్ సాంగ్ పాడాడు అక్కడ. అంటే అనిరుద్ గారికి ఆల్మోస్ట్ గ్రూప్ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని, తెలుగు అండ్ కన్నడ ఆల్ లాంగ్వేజెస్ లో. తమిళ్ ఒక్కటి సార్ అండ్ సార్ వాళ్ళ టీం పాడితే శ్రీకృష్ణ అన్న ద్వారా మాకు ఆపర్చునిటీ వచ్చింది అనమాట అనిరుద్ గారికి వర్క్ చేయడము. దేవరాలో ఫియర్ సాంగ్, రెడ్ సీ సాంగ్ పాడాము, హుకుం హిందీ వర్జన్ పాడాను. మళ్ళీ ఇంకా చాలా మూవీస్ లో వేటయన్లో హంటర్ వంటర్ సాంగ్ కూడా మేము కోరస్ పాడడం జరిగింది. అఖిల్ నాకు ఇవన్నీ తెలియదు అఖిల్, ఏం తెలియకుండా తీసుకొచ్చి నేను హాట్ సీట్ లో కూర్చోబెట్టేశాను. బట్ సీరియస్లీ చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ అఖిల్. ఎందుకంటే సూపర్ సింగర్స్ లో నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయ్యావో నువ్వు నాకు అప్పుడు తెలుసు, కానీ మా అఖిల్ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఉన్నాడా అని చెప్పేసి వినడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద స్క్రీన్ మీద అఖిల్ చంద్ర అనే ఒక చిన్న నేమ్ కనబడితే అది ఇంకేం కావాలి అంతకంటే. దేవరా అండ్ అనిరుద్ గారు. సో అనిరుద్ గారి గురించి చెప్పండి అఖిల్. అనిరుద్ గారు హీఈస్ అన్ ఎనర్జెటిక్ హ్యూమన్ బీయింగ్. మీలానే, ఐ మీన్ అనిరుద్ చూడడానికి సింపుల్ గా అఖిల్ లానే కనబడతారు. సింపుల్ గా ఉంటారు, నాలాగా ఉంటారో లేదు తెలియదు. ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ హ్యూమన్ బీయింగ్ అండి. అండ్ ఆయన మ్యూజిక్ అసలు ఎంత అంటే ట్రిప్ అయిపోతాం లిటరలీ. ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ కావచ్చు, హుకుం అప్పట్లో. సో ఇవన్నీ ట్రిప్ అయ్యే సాంగ్స్. అంటే ఎలా చేస్తున్నారు అబ్బా, ఇంత ఇంత కమర్షియల్ గా జనాలకి రీచ్ అవుతుంది. సో హీజ్ అంటే ఒక అదే అనిరుద్ గారు కూడా చాలా కష్టపడి వచ్చి ఉంటారు, ఎందుకంటే సడన్ గా హీ గాట్ దట్ ఇది. సో అందుకే ఐ వాంటెడ్ టు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా ఒక ఐడెంటిటీ స్టార్ట్ చేయాలి. సో ఏమంటారు, మనకని ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలని అనిరుద్ గారు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖచ్చితంగా నాకు ఒక ఇన్స్పిరేషన్. బట్ వండర్ఫుల్ కాంబినేషన్స్ తో యూఆర్ వర్కింగ్ అఖిల్. ఒక శ్వేతా మోహన్ గారు కానివ్వండి, అనిరుద్ గారు కానివ్వండి, లేకపోతే సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, సో మెనీ సింగర్స్, కో సింగర్స్. అవును, రీసెంట్ గా మా నాన్న సూపర్ హీరో అని ఒక సినిమా వచ్చింది, సుధీర్ బాబు గారిది. అందులో వేడుకలో ఉన్నది కాలం అని ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా నేను పాడిన సాంగ్, డ్యూయట్. సినిమాకి అంత రికగ్నైజేషన్ రాకపోయినా కానీ సాంగ్స్ కి బాగా రికగ్నైజేషన్, ఈ సాంగ్ బాగా వెళ్ళింది. సో అబ్బో ఆనందాలు, అబ్బా ఆటంకాలు, అయ్యో తరరా పెళ్ళికి వచ్చేనంట. సో ఈ సాంగ్ కి చాలా రికగ్నిషన్ వచ్చింది, జయక్రిష్ గారు ఇచ్చారు ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కి. కానీ ఎలా కిల్ అంటే ఇంత కాంపిటీషన్ లో కూడా ప్రెసెంట్ బయట సింగర్స్ ఎలా అయిపోయారు అంటే మేము యాంకర్స్ ఎలా అయిపోయాము, బయట సింగర్స్ ఎలా అయిపోయారు. ఇంత కాంపిటీషన్ లో కూడా ఎలా, హౌ యు ఆర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్? సో ఐ బిలీవ్ దట్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ బిన్ 10 years, నేను వచ్చి 10 to 11 years అవుతుంది. బోల్వే బోల్ ని ఒక స్టార్టింగ్ పాయింట్ లా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. నేను ఎప్పుడు ట్రాన్సాక్షనల్ గా పనిచేయలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా కూడా నేను ఎప్పుడు వినియోగించుకున్నాను నా లైఫ్ లో. ఎందుకంటే సరిగమపాలో, స్వరాభిషేకంలో, బోల్వే బోల్లో, మళ్ళీ ఇంకా కొన్ని షోస్ లో కోరస్ పాడాను. ఆల్మోస్ట్ ఒక 5-6 years నేను బ్యాకింగ్ వోకలిస్ట్ గా ఉండే అనమాట. సో మెయిన్ సింగర్స్ ఇప్పుడు సునీత గారు, కల్పన గారు, ఎస్పి చరణ్ గారు ఇలాంటి వాళ్ళు పాడుతుంటే నేను కోరస్ పాడేవాడిని అనమాట. సో అలాగా అక్కడి నుంచి వచ్చా కాబట్టి ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ పీపుల్. అంటే ఐ హావ్ బిల్డ్ దెమ్. అంటే అది ఏదో వాళ్ళతో ఉండాలని కాదు, ఒక ట్రాన్సాక్షనల్ గా, అర్థమైంది కదా.
నేను మీతో ఉంటా, మీరు నాకు ఇది ఇవ్వండి, అలా కాకుండా అందరితో మంచి రిలేషన్షిప్ ఉంది బై గాడ్స్ గ్రేస్. సో అది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అరే మా అఖిల్ ఉంటే బాగుంటుంది అనడము అలాగా. ప్లస్ నేను కూడా చాలా టైం టు టైం నేను అప్డేట్ చేసుకున్నాను నన్ను నేను. బికాస్ 2014లో నేను అంత అసలు నేను సింగరే కాదు, నా దృష్టిలో అయితే నేనేం పాడేవాడిని జస్ట్ అప్కమింగ్ సింగర్ అనుకోవచ్చు అప్పుడు. జస్ట్ బాత్రూమ్ సింగర్ అనుకోవచ్చు. బట్ కొంచెం లర్న్ ఇట్. అంటే ఆల్రెడీ చిన్నప్పుడే ఒక సాంగ్ పాడడం జరిగింది కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్ యువర్ ద సింగర్. యా. సో అంటే నాకంత ఇప్పటి నాలెడ్జ్ కి నాకు చిన్నప్పుడు నాకేమంత అనిపించలేదు. సో టైం టు టైం నేను కూడా నేర్చుకోవడము, అప్డేట్ అవ్వడం నా సీనియర్స్ నుంచి. ఇప్పుడు రికార్డింగ్స్ లో పాడేటప్పుడు సీనియర్ సింగర్స్ వచ్చేవాళ్ళు. సో చిన్నప్పుడు ఇట్లా చాలా రేర్ గా సాయి చరణ్ అన్న వాళ్ళు, లేకపోతే పివిఎన్ఎస్ రోహిత్ అన్న, వీళ్ళందరూ చాలా సీనియర్స్ కదా నాకు. చాలా రేర్ గా ఐ యూస్ టు సీ దమ్ ఒక రికార్డింగ్ లో, వాళ్ళని చూసి నేర్చుకోవడము అలాగా. ఇప్పుడు వాళ్ళతోనే పని చేస్తున్నాం కదా. మనం ఒకళ్ళని చూసి చిన్నప్పుడు అబ్బా వీళ్ళు నా రోల్ మోడల్ అని ఇన్స్పైర్ అయిన తర్వాత రైట్ నా వాళ్ళతో కలిపి వర్క్ చేస్తుంటే ఆ కిక్ వేరే ఉంటుంది. సో ఐ బిలీవ్ నా ఏమంటారు, నా హార్డ్ వర్క్, మా పేరెంట్స్, మీలాంటి వెల్ విషర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో ఇంత జర్నీ చేయగలిగాను. బికాస్ యూ డిజర్వ్ ఇట్ అఖిల్. ఇట్ ఈస్ నాట్ అ వన్ మ్యాన్స్ షో ఐ బిలీవ్. నేను ఒక్కడిని బాగా పాడుతున్నాను, నన్ను తీసుకోవట్లేదు అని అంటే కాదు. నలుగురితో మంచిగా ఉండడము, నలుగురితో కలిసిపోవడము, అండ్ చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అర్థం చేసుకోవడము, అండ్ టైంకి నేర్చుకోవడము. సో మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన టాలెంట్, ఇవి మూడు ఈక్వల్ గా మంచిగా ఉంటేనే ఒక గుడ్ కాంబినేషన్ అని నాకు తెలుసు. ఐ బిలీవ్ దట్. అగ్రీడ్. కానీ ఏది అంత సింపుల్ కాదు కదా అఖిల్. చాలా ప్రాక్టీస్ కావాలి అండ్ దర్ ఇస్ సమ్ పాలిటిక్స్ ఆల్సో ఇస్ దేర్ కదా. 100% అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఇప్పుడు అదే అంటున్నాను అక్క, ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ అనేది ఏం లేదు. ఇప్పుడు రైట్ ఇస్ అ పర్స్పెక్టివ్, రాంగ్ ఇస్ అ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు ఈ ఫోన్ వైట్ కలర్ అని నేను చెప్పాను అనుకోండి, అది మీకు రాంగ్ అనిపించచ్చు. ఇవాళకి నాకు ఇది రైట్ అనిపిస్తుంది. ఇది వైటే ఉంది కదా, ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా అని అనుకుంటాం. సో దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. నేనేంటంటే అందులో మిల్క్ వైట్ ని చూస్తున్నా. యా. సో ఇప్పుడు నేను గోల్డ్ చూస్తాను ఫర్ సపోజ్. సో నేనేమనుకుంటానంటే రైట్ ఇస్ ఆల్వేస్ రైట్. నిజం ఏదైతే ఉంటుందో ఎప్పటికీ నిజం అది. దాన్ని అబద్ధంగానో ఇంకొక లాగానో పోర్ట్రే చేసే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. కానీ నా నిజం ఎప్పుడు నిజమే ఉంటుంది. వాట్ ఎవర్ అఖిల్ ఇస్ అది అందరికీ తెలుసు. ఏం పాలిటిక్స్ అయినా కూడా చాలా జరిగాయి. అఫ్ కోర్స్ పాలిటిక్స్ అని నేను మిస్కమ్యూనికేషన్స్ కానీ ఈర్ష్య ఉండడం ఉంటుంది. ఇట్స్ ఎవ్రీ ఫీల్డ్ లో ఇట్ ఇస్ కామన్. బట్ అఖిల్ కంపేర్ టు అదర్ సింగర్స్ లైక్ అంటే సూపర్ సింగర్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన చాలా మంది సింగర్స్ ఇక్కడ కట్ చేస్తే అందరికంటే ఎక్కువ బిజీ ఉంది అయితే నువ్వే. మేబీ. సో అంటే అందరు నాకు తెలుసు కాబట్టి సూపర్ సింగర్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, నీకో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి ఎవ్రీడే వాట్సాప్స్లోనో ఎక్కడొకక్కడ నాకు టచ్లో ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరితో కంపేర్ చేస్తే రైట్ నౌ ఎవరు బిజీ ఉన్నారంటే అఖిల్ చంద్ర. సో అఖిల్ చంద్రాని చూసి మిగతా వాళ్ళు అఖిల్కి ఏంటి డిఫరెన్స్, అఖిల్కి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్న క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి బయట. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? నేను యాక్చువల్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతా అన్నా అంటే అంటే థింగ్స్ వర్క్ ఫర్ సర్టన్ పీపుల్ అండి. అది ఎలాగా ఏంటి అనేది ఒక ఫార్ములా ఉండదు. సో ఇఫ్ దే ఆర్ థింకింగ్ దట్ నాకు ఎక్కువ వర్క్ వస్తుంది ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి అఖిల్ ఎక్కువ పని చేస్తున్నాడు అని అంటే నాకు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐ వర్క్ హార్డ్ అండ్ ఏమంటారు అంటే చాలా ఓపిక ఎక్కువ నాకు. సో మేబీ వాళ్ళకి టైం రాలేదు. మేబీ అంటే టైం వస్తే ఎవరు ఆపలేరు. బికాస్ సూపర్ సింగర్ ముందు వరకు కూడా నేను చాలా ఒక వేరే ఇక్కడ ఉన్నాను నేను సూపర్ సింగర్ ముందు. ఇప్పుడు సూపర్ సింగర్ నాకు ఇంత బూస్ట్ ఇచ్చింది. సో టువర్డ్స్ ద హై వర్క్ చేసిన అందరితో పెద్ద పెద్ద జడ్జెస్ తో వర్క్ చేశారు. ఆ టైంలో వర్క్ చేశాను. రాహుల్ అన్న, మంగ్లీ అక్క కావచ్చు, అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారు ఈజ్ అ లెజెండరీ లిరిసిస్ట్ నా దృష్టిలో. తాను, నేను, ఉయ్యాలో ఉయ్యాల లాంటి ఎన్నో గొప్ప పాటలు రాశారు. వీళ్ళందరూ ఇచ్చిన కొన్ని టిప్స్ అవ్వచ్చు, కొన్ని ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి, కొన్ని ఎనర్జెటిక్ టిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రకంగా బూస్ట్ చేసాయి అనుకోవచ్చా? బూస్ట్ చేసాయి. అండ్ ఆల్సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి నేనేం యాడ్ చేస్తానంటే, వెన్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఒకళ్ళు ఎక్కువ పాడేస్తున్నారో, ఒకళ్ళు ఎక్కువ ఇది వర్క్ దొరుకుతుంది వాళ్ళకి అన్నప్పుడు ఎందుకు దొరుకుతుందో ఆలోచించాలి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? ఇప్పుడు అఖిల్ బాగా పాడాడు అనుకోండి ఫర్ సపోజ్, ఎందుకు వస్తుంది అఖిల్కి? మేబీ అఖిల్ బిహేవియర్ బాగుందేమో,
మేబీ మంచిగా ఉంటాడేమో అందరితో. Hmm. అట్లా ఇప్పుడు మీకు తెలుసు కదండి, ఇప్పుడు వీ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ ఎవ్రీవేర్. సాఫ్ట్వేర్లో కావచ్చు, మ్యూజిక్ ఇండస్ట్రీ, మీ యాంకర్ Yeah. ఫీల్డ్లో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అనేది వీ షుడ్ మెయింటైన్, మస్ట్ అండ్ షుడ్ కదా. లైక్ అంటే చాలా క్వాలిటీ రిలేషన్షిప్, అది కూడా ఎలా పడితే అలా మెయింటైన్ కాదు. సో నన్ను అలా చూసే వాళ్ళకి, అంటే ఒక జెలస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసే వాళ్ళకి నేను అదే సజెస్ట్ చేస్తాను. డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. నేను అదే చేశాను. ఆల్ దీస్ 10 years నా వర్క్ సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళా. చాలా అడ్డంకులు వచ్చాయి, చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ అవమానాల వల్ల కావచ్చు, డిఫరెంట్ థింగ్స్ వల్ల. బట్ నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. నా వర్క్ ఏంటనేది నాకు ప్రయారిటీ. ఓకే. మిగతా అన్ని నేను పట్టించుకొని, నేను డౌన్ అయినా కూడా ఎంత ఫాస్ట్ గా కంబ్యాక్ అవ్వాలో నేను నేర్చుకున్నాను. సూపర్. సో మేబీ నాకన్నా ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు, నా ఏజ్ లోనే ఎంతో మంది చాలా బిజీగా ఉన్నారు. బట్ నేను ఎందుకు కనిపిస్తున్నానంటే నేను స్పెషల్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కాకపోతే అంతా బానే ఉంది. బట్ నాకు ఒక చిన్న డౌట్. చాలా మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పే మాట ఏంటంటే, యాక్చువల్గా ఆ రోల్ నేను చేయాల్సిందండి, నాకు రాలేదు. ముందు రోజు నైట్ వరకు నేనే అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ఈ రోల్కి వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇన్ సింగర్స్ ఇలాంటివి జరుగుతుంటాయా? ఇలాంటివి జరుగుతాయేమో, బట్ నాతో ఎప్పుడు జరగలేదు. అంటే నా ఏమంటారు, నేనే కొన్ని సాంగ్స్ నా హెల్త్ వల్ల కావచ్చు, నేను కొంచెం వేరే చోట ఉండడం వల్ల కావచ్చు మిస్ అయ్యాను. కానీ ఇలాగైతే నాకు జరగలేదు. మేబీ జరగచ్చు బయట, ఐ డోంట్ నో. ఓకే, జరగచ్చు, ఛాన్సెస్ ఇస్ దేర్. మరి అక్కడ ఛాన్స్ ఉందంటే ఇక్కడ కూడా ఉందని అర్థం. ఓకే. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైట్ నో యు ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ సింగర్ అనుకుంటే ఏంటి నా ముఖం, యు ఆర్ ద వెరీ నైస్ సింగర్. సో అలా మనం చూసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ గుడ్ ఎక్కడ ఉంటుందో బ్యాడ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నీకు జరిగిన చాలా మంచి అంటే ఏదని చెప్తావు అఖిల్? చాలా మంచి అంటే నేను అందరి దగ్గర సంపాదించుకున్న మంచి పేరు అని చెప్తాను. ఎందుకంటే ఆ మంచి పేరు కావచ్చు, ఆ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఐ హావ్ మేడ్ కొంతమంది సీనియర్స్ తో. ఇప్పుడు విజయప్రకాష్ గారు లాంటోళ్ళు, చిత్ర గారు లాంటోళ్ళు నన్ను చూస్తే ఆప్యాయంగా మాట్లాడిస్తారు. శ్వేతామోహన్ గారు, అలాగా చిన్నప్పటి నుంచి చాలా మంది. కోటి గారు, మొన్న నా సాంగ్ కోటి గారే రిలీజ్ చేశారు. సో ఇదే నేను సంపాదించుకున్న ఆస్తి. అయ్యో, థ్యాంక్ యూ. సో ఇదే నాకు జరిగిన మంచి. అండ్ ఇందులో నేను చాలా నేర్చుకున్నాను. యాజ్ ఎ పర్సన్ గా నేను చాలా గ్రో అయ్యా మ్యూజిక్ ఇండస్ట్రీ వల్ల. సో నా లోస్ ని హైస్ గా ఎలా మార్చుకోవాలి, అంటే ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది చాలా నేను నేర్చుకున్నా. సో అది మంచే కదా, చాలా లైఫ్ లో మనకు అలాంటి లెసన్స్ వస్తున్నాయి అని అంటే అది ఇట్స్ గుడ్ ఫర్. ఎలా ఈ ఏజ్ లోనే ఇంత పాజిటివిటీ? బేసిక్ గా ఈ ఏజ్ లో కోపం ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి. అండ్ ఏదైనా చెప్తే అందులో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వెతుకునే ఏజ్ ఇది. బట్ హౌ యు ఆర్, అంటే నువ్వు ఆల్మోస్ట్ 1 year గా నేను నిన్ను చూస్తున్నాను కదా, ఈ 1 year లో ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా పాజిటివ్గా, అంటే నాకు కూడా తెలియని చాలా విషయాలు చెప్తూ ఉంటావు నువ్వు. సో ఎలా అంటే బై బర్త్ ఇంతే. ఎందుకంటే మా మదర్ షీఈ్ అ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ అనమాట. సో మా మమ్మీ షీఈ్ అ వెరీ పాజిటివ్ హ్యూమన్ బీయింగ్. అండ్ నన్నే కాదు, నా ఏజ్ లో ఉన్న వాళ్ళ సింగర్స్, అంటే నా ఏజ్ ఉన్న సింగర్స్ కూడా, వాళ్ళ సీనియర్స్ ని కూడా, మా అందరినీ కూడా మా మమ్మీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో ఫుల్ పాజిటివిటీ, షీ ఫీల్స్ పాజిటివిటీ అండ్ లవ్. అందరితో కైండ్ గా ఉండాలి, ప్రేమతో మాట్లాడించాలి. వాళ్ళ దగ్గర నీకేమైనా నచ్చకపోయినా కూడా చిరాకు పడకుండా ఓపికగా ఉండి కొంచెం వెయిట్ చేయాలి, వాళ్ళు మారడానికి కావచ్చు, ఎవరిని నొప్పించకూడదు. ఇలాంటివన్నీ డైలీ, లైక్ ఆల్మోస్ట్ నైట్ నేను, మా మదర్, మా ఫ్యామిలీ అందరం మేము ఒక రౌండ్కి వెళ్తాం డైలీ ఆఫ్టర్ 11:30. సో ఆ కార్లో ఇదే మేము మాట్లాడుకుంటాం అనమాట. ఆ రోజుకి ఏమైంది, ఫర్ సపోజ్ నాకు ఏదన్నా మంచి జరిగితే మా మమ్మీకి చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇది జరిగింది కదా, దీన్ని నువ్వు ఎక్కడికి ఎక్కించుకోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ఉండు అనడం. సో ఇంత పాజిటివిటీని, అండ్ నా ఫ్రెండ్స్ కూడా బై గాడ్స్ గ్రేస్ నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా పాజిటివిటీ రావడము. సో అంటే అండ్ ఆల్సో నేను కూడా మెడిటేషన్ ప్రాక్టీషనర్ అండి, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మేబీ దట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇట్ ఇస్ అలా వచ్చింది నాకు మా పేరెంట్స్ ద్వారా, మా ఫ్యామిలీ ద్వారా, విత్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ ఆల్ దీస్ ఇయర్స్ నేను చేసిన కృషి. అంటే కృషి అండ్ సాధన సంగీతంలో కాదు, ఈవెన్ ఇందులో మెడిటేషన్ లో ఒక వ్యక్తిగతంగా ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా
నేను ఎప్పుడు ఫోకస్ చేస్తూ వచ్చా. మేబీ అందుకు మీకు అనిపిస్తుందేమో పాజిటివ్. మెడిటేషన్ అనేది నిజంగా చాలా మంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు కదా, అంటే మరీ కొంచెం కాస్ట్లీ అంటే ఇషా లాంటి ప్లేసెస్కి అయితే అందరూ వెళ్ళలేరు కానీ, బట్ సద్గురు లాంటి ప్లేసెస్కి, బట్ చాలా మంది మెడిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇంత పవర్ ఉంటుందా మెడిటేషన్లో అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మీ మదర్తో నేను ఎస్పెషల్లీ మాట్లాడినప్పుడు చంద్రిక గారు కూడా నాకు గైడ్ చేశారు, శ్వేత అసలు మెడిటేషన్లో మనల్ని మనం మార్చేసుకోవచ్చు కంప్లీట్గా అని చెప్పేసి. మేబీ ఫ్రమ్ యువర్ మదర్ మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా పాజిటివిటీ అనేది అలవాటు అయిపోయింది. 100%. అంటే నేను ఒకటి నమ్ముతాను అక్క, మన మైండ్ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంది. యా, ఆ కంట్రోల్ మనం అవతల వ్యక్తికి కానీ అవతల సిచ్యువేషన్కి కానీ ఎప్పుడు ఇవ్వకూడదు. ఇస్తే ఎంత ఫాస్ట్గా ఆ కంట్రోల్ మన చేతిలో వచ్చేస్తుంది అనేదే లైఫ్ గేమ్. సూపర్, అదే గేమ్ నా దృష్టిలో. వెరీ నైస్. అండ్ అఖిల్, ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే ఒక పెద్ద, ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాజెక్ట్ నా లైఫ్లో. శ్వేత గారు పాడడము, దీనికి నేను చెన్నై స్ట్రింగ్స్ చేయించుకున్నాను అనమాట. అంటే లైవ్స్ 13 పీస్ చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా చేయించాను. సో ఇంకా ఫర్దర్గా అంటే కొన్ని సాంగ్స్ రిలీజ్కున్నాయి, కొన్ని మూవీస్లో పాడినవి. ఓకే. అండ్ మేబీ ఐ వర్క్ మోర్ యాజ్ అన్ ఇండిపెండెంట్, మేబీ ఐ వర్క్ మోర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో మ్యూజిక్ కంపోజర్ గానో ఇంకా కొన్ని ఏరియాస్లో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఓకే. యాజ్ ఎ సింగర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్లోనా నాకు ఎస్పీబీ సార్ ఈజ్ మై ఫర్ ఎవర్ ఫేవరెట్. విజయ్ ప్రకాష్ గారు వీళ్ళందరూ. అందుకే నేను ఇప్పుడున్న సింగర్స్ అని పర్టికులర్గా అడిగాను. సో ఇప్పుడు అంటే నేను ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మెనీ పీపుల్ అండి, బికాస్ నేను అందరు పెద్దవాళ్ళతోనే పనిచేస్తూ ఉంటా. సో మీరు ఇప్పుడున్న పెద్ద అనే దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ నాకు తెలుసు. ఇప్పుడు అనురాగ్ కుల్కర్ణి అన్న, పివిఎన్ఎస్ రోహిత్ అన్న, సాయి చరణ్ అన్న, హేమచంద్ర అన్న, సో ఇలా చాలా నేను అదే అన్నా కదా, ఇన్ని ఇయర్స్ ఎవ్రీ సింగర్ నుంచి ఒక పాజిటివ్ పాయింట్ నేర్చుకుంటూ నన్ను నేను గ్రో చేసుకుంటున్నా మెల్లిగా. సో అనురాగ్ కుల్కర్ణి అన్న మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సింగర్ అడిగినా ఇది ఒకటి చెప్తారండి, అనురాగ్ కుల్కర్ణి మహానుభావుడు, ప్రతి సినిమాలో ఒక సాంగ్ కంపల్సరీ ఉంటుంది. 100%. దానికి అంటే లైక్ అనురాగ్ అన్నతో నాకు పర్సనలీ ఇంటరాక్షన్ అప్పుడప్పుడు ఉంటుంది. హీ సో సింపుల్, హీఈస్ వెరీ ఇమ్మర్స్డ్ ఇన్ టు మ్యూజిక్ అండి. అంటే చాలా ఏళ్ళ ప్రాక్టీస్ తర్వాత అన్న ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఇయర్స్ ఫర్ హిమ్ టు ప్రాక్టీస్. ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. ఎందుకంటే అన్న చెప్తూ ఉంటాడు ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ మ్యూజిక్ ప్రాక్టీస్, ఆల్వేస్ ఇన్ ప్రాక్టీస్. భక్తిగా సాధన చేయడము, మైక్ టెక్నిక్స్ ఇచ్చేసుకోవడము. సో ఇవన్నీ అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అనురాగ్ అన్న ఏ పాట పాడినా కూడా ఆ పాటకి 100% సోల్ ఇస్తాడు. అది ఎలా, ఇప్పుడు ప్రణవాలయ లాంటి సాంగ్స్ పాడారు, నెలరాజుని అలాంటి సాంగ్స్ పాడారు, మహానటి టైటిల్ సాంగ్ పాడారు, మళ్ళీ ఏమంటారు ఇంకా చాలా నాకు తను ఫుల్ వాయిస్ ఇచ్చి రంజితమే సాంగ్ ఒకటి, రంజితమే పాడారు, అదే ఆశాపాశం పాడారు, రాములో పాడారు. ఈజ్ అ వెరీ వర్సటైల్ సింగర్ అండ్ ప్రతి సాంగ్ లో ఏ లోటు ఉండదు అనురాగ్ అన్న పాడితే. అటు ఫాస్ట్ బీట్ అయినా ఇటు మెలోడియస్ అయినా అసలు దేనికి మనం ఆ సాంగ్ పాడిన అనురాగ్ కుల్కర్ణి అయినా ఈ సాంగ్ పాడింది అని చెప్పేసి అనుకుంటాం. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ కూడా అనురాగ్ అన్న పాడారు. అసలు ఆ పాట అన్న పాడారు అని గద్దలకొండ గణేష్ లో కూడా నాకు తెలిసి టైటిల్ సాంగ్ ఏదో ఉంటుంది, వక్క వక్క, ఐ డోంట్ రిమెంబర్ ద సాంగ్. అదే అనురాగ్ అన్న పాడారు, ఫుల్ గ్రౌల్ తో ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ లో సాంగ్ పాడిన విషయం నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ పాడారు ఫస్ట్ దాంట్లో, ఎందుకంటే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అది అనురాగ్ పాడింది నాకు తెలీదు. అంటే ఆ వాయిస్ ని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. అంటే దట్ ఈస్ ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో అందుకే అనురాగ్ అన్న ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ వాట్ యూ సెడ్ అబౌట్ శ్వేతా మోహన్ గారు, షీఈ్ అ రియల్లీ అమేజింగ్ లేడీ. అంటే ఈ సింగర్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్. అండ్ సూపర్ సింగర్స్ లో తన ఆపోజిట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను మాట్లాడేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు టిప్స్ అదంతా కూడా. సో పర్సనల్ గా అఖిల్, మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వగానే సాంగ్ గురించి వాట్ షీ సజెస్ట్? అంటే పర్సనల్గా సూపర్ సింగర్ టైంలో నేను ఎప్పుడు ఆవిడ సజెషన్స్ తీసుకోలేదు, బికాస్ నేను వేరే టీం, అనంత్ గారి టీం కాబట్టి. కానీ శ్వేత గారు నేను పాడాక ఎప్పుడైనా వెరీ వెల్ సాంగ్ అఖిల్, ఎంత బాగా పాడారు అని చెప్పడము, లేదంటే నెక్స్ట్ టైం బీ మోర్ కాన్ఫిడెంట్ వైల్ సింగింగ్, స్మైల్ అండ్ సింగ్, అట్లా ఆవిడ మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి నేను ఇంప్రూవ్ చేసుకునేవాడిని. అప్పుడు దిస్ ఇస్ ద అఖిల్ ఐ వాంట్ అనేవాళ్ళు.
సో అలాగా చాలా, అంటే వాళ్ళు ట్రూ మ్యూజిషియన్స్ అండి. అంటే నేను అడిగేది ఇప్పుడు ఈ సాంగ్ గురించి, మన ఇండిపెండెంట్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ గురించి మనం శ్వేత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ అప్పుడు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అఖిల్ మొన్న మొన్న వచ్చి అప్పుడే ఇండిపెండెంట్ సాంగ్. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ లో నాకు అర్థమైంది. అండ్ ఆవిడ అంటే ఒక ఒక రెహమాన్ గారికి, ఇళయరాజా గారికి ఎంత సిన్సియర్ గా పాడతారో, ఎంత సిన్సియర్ గా నేర్చుకుంటారో, నా దగ్గర కూడా అంతే సిన్సియర్ గా ఆవిడ నేర్చుకుని పాడారు అనేది నేను ఎందుకు అన్నాను అంటే, రాగానే స్టూడియోకి రాగానే 11 o'clock ఆ రోజు రికార్డింగ్. 11 అంటే 11కి వచ్చేసారు. ఓ వెరీ పంచువల్. వచ్చి రాగానే ఒక 20 minutes సాంగ్ రాసుకున్నారు. ట్యూన్ వినడము, నాదప్రియ అక్క పాడింది పైలట్ ట్రాక్. సో ఇవి నేర్చుకోవాలంటే ఒక వాయిస్ కావాలి కదా, ఫీమేల్ వాయిస్. అది వింటూ నేర్చుకోవడం, ప్రతి పదంని ఉచ్చరించడం, అంటే ప్రతి క్షణం, ఇజ్ ఇట్ క్షణం, అట్లా క్లారిటీ, క్షణమా క్షణమ్మా, అణా అన్నా అన్నీ తెలుసుకొని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారు సాంగ్ మీద. సో తర్వాత మైక్ ముందుకు వెళ్ళాక కూడా వార్మప్ చేసుకున్నారు ఒక 20 minutes సాంగ్ అంతా పాడడము. అండ్ మళ్ళీ అప్పుడు ఫుల్ సాంగ్ పాడడం జరిగింది. తర్వాత ఆలాప్స్ తీసుకుందామని నేను అంటే ఆలాప్స్ పాడారు, చిన్న హార్మోనీస్ పాడారు. సో 2.5 hours ఆవిడ, ఆవిడకి పాట నచ్చింది కాబట్టి ఇంత ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఆల్సో షీ వాజ్ హ్యాపీ. సో చాలా సిన్సియర్ గా ఈ సాంగ్ కి తను వర్క్ చేశారు. అంతే సిన్సియర్ గా పేమెంట్ కూడా తీసుకున్నారా? అంటే షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ ఫర్ ప్రతిక్షణం అండి. సో షీ వాజ్ వెరీ సపోర్టివ్. అంటే చాలా ఎంకరేజింగ్ గానే నాకు పాడారు ఆవిడ. కమర్షియల్లీ ఏం అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా చాలా బాగా పాడారు, ప్రాణం పోసారు. ఐ హర్డ్ షీఈ్ నాట్ ఏ కమర్షియల్ అని చెప్పేసి నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ వర్డ్. నేను ఏమో నేను నా ఎక్స్పీరియన్స్ అయితే షీఈ్ నాట్ కమర్షియల్, షీఈ్ అ ట్రూ మ్యూజిషియన్. ఇప్పుడు కొంతమంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ అన్ని డబ్బుల కోసం కాకుండా వాళ్ళలో ఉన్న ఆర్టిస్ట్ కోసం చేస్తారు కొన్ని క్యారెక్టర్స్. సో షీఈ్ లైక్ డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ. అంటే షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అంతే, ఐ హ్యావ్ నో వర్డ్స్. నేను శ్వేతామోహన్ గారితో అసోసియేట్ అయ్యాను అన్నందుకే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ అలాంటి ఆర్టిస్ట్స్ నాకు ప్రతిక్షణం సాంగ్ తర్వాత కీరవాణి సార్కి నేను ఫార్వర్డ్ చేశాను. సార్ నైస్ మెలడీ అండ్ అరేంజ్మెంట్ అని పెట్టారు. ఎస్పి శైలజ గారు కూడా స్పందించారు సాంగ్కి, చాలా బాగుందమ్మా, మంచి మంచి పాట విన్నానని ఒక తృప్తిని కలిగించారు, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు శైలజ గారు. అలాగే వివేక్ సాగర్ గారు, కొంతమంది రెస్పాండ్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి. సో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. శ్వేత గారు పాడారు కాబట్టి కూడా అది యాడ్ అవుతుంది కదా, డెఫినెట్లీ కదా. అంతే, అలాంటి ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సూపర్ వన్. అసలు ఇప్పుడు ఈ సాంగ్ కి మనకి ఇండిపెండెంట్ సాంగ్ కి వర్క్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి మనం డెఫినెట్లీ. సో ఈ పాట రాసింది యశ్వంత్ ఆలూరు గారు. అండ్ ఈ పాటకి మ్యూజిక్ ప్రొడక్షన్ చేసింది జయరామ్, మనకి ఇండియన్ ఐడల్లో సింగర్ ఉన్నాడు కదా జయరామ్. సో తను నాకు చిన్నప్పటి నుంచి హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో తను ప్రోగ్రామింగ్ కూడా చేస్తాడు, మ్యూజిక్ ప్రొడక్షన్. సో నేను అరేంజ్మెంట్స్ అంతా, స్ట్రింగ్స్ ఏంటి ఎలా రావాలి అవన్నీ నేను వాయించి పంపిస్తే నేను 100% ఇస్తే సాంగ్కి, అంటే 100% నేను అంతా ప్లాన్ చేస్తే వాడు దాన్ని 1000%కి తీసుకెళ్ళాడు జయరామ్. సో బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ప్రతిక్షణం ఆఫ్టర్ శ్వేతామోహన్ గారు. సో ఎందుకంటే మ్యూజిక్ ఇస్ ఎవ్రీథింగ్. మనం మ్యూజిక్ అంటే లైక్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆ సెలెక్షన్ ఆఫ్ టోన్స్ అవన్నీ జయరామ్దే అనమాట. మ్యూజిక్ కోసం బ్రతుకుతున్న పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఈ సాంగ్ లో మింగిల్ చేసేసారు. యా, సో పైలట్ ట్రాక్ పాడింది నాదప్రియ అక్క. అండ్ ఈ సాంగ్ మాస్టరింగ్ చేసింది శ్రీనాథ్ కోమండూరి అన్న అనమాట. సో తను చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి, అనిరుద్ గారికి, వీళ్ళందరికి కూడా వర్క్ చేస్తున్నాడు. సో మాకు కూడా ఆయన సపోర్ట్ చేశారు. అండ్ అంతా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుంటున్నాం అఖిల్. ఇందులో ఫ్లూట్ వాయించింది యుగంధర్ గారు. సో పాడతీగా ఈటీవీ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఈటీవీతో అసోసియేట్ అయ్యారు యుగంధర్ గారు. ఫ్లూట్ నాగరాజ్ గారు కానివ్వండి, యుగంధర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఈటీవీతో అసోసియేట్ అయ్యి ఇప్పటికీ సో మెనీ ఈవెంట్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో కదా. 100%. అండ్ దీనికి లైక్ మార్కెటింగ్ అండ్ అదర్ మేనేజ్మెంట్ చూసుకుంది స్వైప్ అప్ ప్రొడక్షన్స్ అని ఉన్నారు. సో రిక్కీ గారు, వంశీ, ప్రణీత, వీళ్ళందరూ ఒక టీం ఉన్నారనమాట, వాళ్ళు చూసుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ చెన్నై స్ట్రింగ్స్, యాజ్ ఐ టోల్డ్, చెన్నై స్ట్రింగ్స్లో రమణ గారు కోఆర్డినేట్ చేశారు. అండ్ శివప్రసాద్ గారని కండక్ట్ చేసి సోలో వైలన్ వాయించారు. సో చెన్నై స్ట్రింగ్స్లో ఏంటంటే వీళ్ళందరూ ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, థమన్ గారికి రెగ్యులర్గా స్ట్రింగ్స్ వాయించే వాళ్ళు నాకు కూడా వాయించారనమాట. సో అండ్ సన్షైన్ ఆర్కెస్ట్రా అని ఉంది.
సో చెన్నై స్ట్రింగ్స్లో దేర్ వర్ అంటే లైక్ ఒక 13 పీపుల్లో 6 to 7 పీపుల్ వర్ సీనియర్స్. రాజా సార్కి, రెహమాన్ సార్కి వాయించే వాళ్ళు ఉండే. ఇంకొక 6 పీపుల్ యంగర్ జనరేషన్. అంటే రెహమాన్ సార్ది సన్షైన్ ఆర్కెస్ట్రా అని ఉంది. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో అలాగా. అండ్ హరిత చిట్టా గారని బ్యూటిఫుల్గా యానిమేటర్ అండ్ ఇల్లస్ట్రేటర్ ఆవిడ. చాలా బ్యూటిఫుల్గా ఒక స్టోరీ నేను ఇస్తే దాన్ని ఒక యానిమేటెడ్ లిరికల్ వీడియో లాగా ఆవిడ చేశారు. సో స్పెషల్ క్రెడిట్స్ ఆవిడకి కూడా. ఇలాగా దెర్ ఆర్ మెనీ మోర్ పీపుల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక సాంగ్ అంటే సింపుల్గా అయిపోతుంది సాంగ్, బట్ ఆ సాంగ్ వెనకాల ఎంతమంది వర్క్ చేస్తే ఒక వండర్ఫుల్ సాంగ్ బయటకు వస్తుంది అనేది దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ కదా. యా, సో ఆల్మోస్ట్ మనం అన్ని టాపిక్స్ కవర్ చేసాం కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఒక సాంగ్ మిమ్మల్ని అడుగుతాను అఖిల్. సూపర్ సింగర్స్లో అఖిల్ చంద్రకి చాలా రికగ్నైజేషన్ అయిన సాంగ్ అది విత్ శ్వేతా మోహన్ గారు. సో నాకు ఆ సాంగ్ కావాలి. యా. అనగా అనగా మొదలు నీతోనే మీలోనే కలిసున్నా, కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా, నీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయానేలే జానకి నువ్వే, ప్రియమిథునం మనలా జతగూడి వరమై, ఇరువురిదొక దేహం ఒక ప్రాణం, మన కథనం తరముల దరిదాటే స్వరమై, పలువురు కొనియాడే కొలమానం. వావ్ అఖిల్. యా యా, రియల్లీ అఖిల్, అంటే ఇన్ని సాంగ్స్ నీకు వస్తున్నాయి అంటే లైక్ దేవరా లాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అండ్ అనిరుద్ గారు లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు అబ్బా అఖిల్ యూ రియల్లీ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి మాత్రం నేను చెప్తాను. అంతకు మించి నేను నీకు ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేను. విత్ అంటే బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే అఖిల్కి నేను ఇచ్చే కాంప్లిమెంట్ అయితే మాత్రం వాట్ యు ఆర్ గెటింగ్ రైట్ నౌ 100% యువర్ డిజర్వ్ ఫర్ దిస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అఖిల్. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఇండిపెండెంట్ సాంగ్స్లో ఆల్రెడీ ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ నువ్వు చూస్ చేసుకున్నావు, పిక్ చేసావు. సో ఇలాంటి క్రియేటివిటీ అనేది ఇంకా ముందు ముందు చాలా జరగాలి. అండ్ డెఫినెట్గా చాలామంది పెద్ద పెద్ద సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏదైతే నీకు చెప్పారో నేను కూడా అదే చెప్తున్నాను. నీ ఓన్ ప్లాట్ఫామ్ ఎప్పటికైనా నువ్వు చాలా పెద్దగా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అఖిల్ అనే పేరు ఇండస్ట్రీలో చాలా పెద్దగా వినిపించాలి అని చెప్పేసి నేను నా తరపు నుంచి అండ్ పల్లవి మీడియా నుంచి డెఫినెట్గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఇంటర్వ్యూ. అండ్ పల్లవి టీవీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.